సో మనము ఈరోజు ఆ, ఒక చిన్న జస్ట్ స్మాల్ డైవర్షన్ అని అనిపిస్తుంది, కానీ వి విల్ అగైన్ గెట్ ఇన్ టు ఏ యాక్చువల్ థింగ్. మనము మైండ్ఫుల్ గా ఉండాలి అని మనం ఈరోజు స్టార్ట్ చేస్తాము. కానీ మన ఎన్విరాన్మెంట్ బహుశా మనల్ని మైండ్ఫుల్ గా ఉండనివ్వదు. ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి? అది కూడా మనం ఏర్పరచుకునేదే. మనము అంతకు ముందు మన ఎన్విరాన్మెంట్ ని సరిగ్గా ఏర్పరచుకోలేదు కాబట్టి ఇప్పుడు మనం దాన్ని అనుభవిస్తున్నాం. అంటే నిన్న మనం చెప్పుకున్నట్లు, మనం ఒక ఆ, ఇప్పుడు ఉషా గారు గుర్తు చేసినట్లు, మనది ఆ, మన మెమరీస్ ని, మన ఎక్స్పెక్టేషన్స్ ని, మనం వీటన్నింటినీ మనం ఒక బ్యాంక్ లో పెట్టేస్తే, మనం ఏవైతే బ్యాంక్ లో పెట్టుకున్నామో ఓన్లీ వాటినే మనం విత్డ్రాల్ చేసుకోగలం. మన ఎన్విరాన్మెంట్ చుట్టూ మనము పాజిటివిటీని నింపితే ఓన్లీ దెన్ యూ విల్ బి హ్యాపీ. మన ఎన్విరాన్మెంట్ ని మనం గనక నెగిటివిటీతో నింపితే, ఇప్పుడు మీరంతా చాలా బాగున్నారు, నేను పర్ఫెక్ట్ గా ఉన్నాను అని అనుకుంటారు, కానీ ఎన్విరాన్మెంట్ బాగోకపోతే మీకు మంచిగా ఉంటుందా? మీరు చాలా ఇదిగో ఈరోజు మైండ్ఫుల్ లివింగ్ క్లాస్ విన్నాను, లేకపోతే మనం ఇంతమంది సత్సంగం, ఇంతమంది 200 మందితోటి అందరూ పాజిటివ్ ఎనర్జీ వాళ్ళతోటి ఉన్నాను అనేసి పొద్దున మంచిగా ఈ 6:15 6:20 దాకా ఉన్నాం. ఆ తర్వాత when you are in an environment which is not conducive of your growth, not conducive of uh, stabilizing you, మిమ్మల్ని ఆ అది ఆ వేరేలాగా ట్రై చేస్తోంది అని అనుకోండి, మిమ్మల్ని ఉత్తేజపరుస్తుంది, ఉత్సాహపరుస్తుంది, ఉరకలే ఇస్తుంది. దేనికోసం? గొడవ కోసం, లేకపోతే దేనికోసం? అశాంతిగా ఉండడం కోసం ఉందనుకోండి. మీరు ఎంతసేపు మైండ్ఫుల్ గా నేను ఉండాలి అని అనుకుంటాను, సో ఉండాలి అని అనుకున్నా కానీ ఉండగలుగుతారా? లేదు. సో మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ ని కూడా మనము వీలైనంత మంచిగా ఉంచాలి. చుట్టూ ఉన్న వాతావరణం ఎలా ఉంటది అని అంటే, ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్లు, మనం అంతకు ముందు మనం ఒకలాగా బిహేవ్ చేసాం కాబట్టి మన ఎన్విరాన్మెంట్ మన చుట్టూ అలా తయారైంది. మనం ఇప్పటి నుంచైనా మంచిగా ఉంటే ఆ బహుశా మనం రాబోయే ఎన్విరాన్మెంట్ మంచిగా ఉంటుంది. అందుకే మనము ఈ ఎవరైనా మనల్ని ఉత్తేజపరుస్తున్న గొడవల్లోకి దిగాలని రా రా అనేసి డైరెక్ట్ గా కాకపోయినా ఇండైరెక్ట్ గా వాళ్ళు మనల్ని ఆ మోటివేట్ చేస్తున్నా అటువైపుకు వెళ్ళకూడదు. ఐ విల్ టెల్ యూ ఎన్ ఎగ్జాంపుల్. అది సింపుల్ గా ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. సో దీన్ని జస్ట్ ఇక్కడ పక్కన పెట్టండి. ఐ విల్ టెల్ యూ, వెన్ సంథింగ్ గోస్ రాంగ్, వెన్ సంథింగ్ గోస్ రాంగ్, ఏదో మీ కొలీగు, మీ చుట్టాల్లో వాళ్ళు ఎవరో తప్పు చేశారు, ఎవరో మీ కొలీగో లేకపోతే మీ చుట్టాల్లో వాళ్ళు ఎవరో తప్పు చేశారు, దే హావ్ డన్ ఎ మిస్టేక్. చేస్తారు కదా, మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. సో ఎవరైనా మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎప్పుడైనా మిస్టేక్ చేసి ఉంటే మనం ఏం చేస్తాము? వాట్ వి నార్మల్లీ డూ, ఏం చేస్తాం? when somebody has committed a mistake, when something has gone wrong, what will we do? Pointing out People will be keep on pointing out and recalling those issues and situations. సరి చేయడానికి ప్రయత్నిస్తామండి, వాళ్ళని సరి చేయడానికి ప్రయత్నిస్తాం. ఏమంటారు? ఏం ప్రయత్నిస్తారు? వాళ్ళని ఇది కాదు, ఇది సరికాదు, మీరు ఇలా చేస్తే బాగుంటుంది, ఇది మంచిది కాదు, మంచి చెయ్యాలి అని మంచి మాట, మంచి సజెషన్ ఇస్తామండి. మనము డైరెక్ట్ గా వాళ్ళు ఒక్కళ్ళకే ఇస్తామా? We'll keep on spreading that.
మామూలుగా మనం ఈ క్లాస్ లో వచ్చారు కాబట్టి ఓకే, మనం కాన్షియస్ అయ్యాం కాబట్టి ఓకే. కానీ అంటే ఎవరైనా తప్పు చేశారు అని అనుకోండి, డూ వి ఓన్లీ టెల్ టు దట్ పర్సన్? కాదండి, మన ఇంట్లో పర్సన్స్ కి కూడా వాళ్ళు అలా చేశారు, మనం అలా చేయకుండా ఉంటే మంచిది అని మన ఇంట్లో వాళ్ళకి కూడా మనం టీచ్ చేస్తామండి. రైట్ రైట్ రైట్. సాధారణ అంటే సాధారణంగా మనం చేసేది ఏంటంటే, ఎవరైనా తప్పు చేస్తే ఆ తప్పుని 10 మందితో చెప్తూ వాళ్ళు చేసిన పాత తరంలో, అంటే గతంలో జరిగిన తప్పులన్నీ ఎంచుతూ ఉంటాం. ఆమె ఎప్పుడు అంటే ఆమెకి ఏం లేదు, ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదనుకుంటా అసలు విషయం పక్క పోతుంది, కొసర్లన్నీ ఆడిస్తూ ఉంటాం. ఆమెను ఇంకా లోపలికి ఇది చేస్తాం కానీ పైకి అంటే సాధారణంగా జరిగేది ఇది. సరే మన కమ్యూనిటీలో లేదు కావచ్చు కానీ సాధారణంగా సమాజంలో జరిగేది అది. థ్యాంక్ యూ. ఎగ్జాక్ట్లీ. అంతేకాకుండా మనకి తెలిసిన మీడియా ద్వారా కూడా మనం తెలిసేటట్టు, అందరికీ తెలిసేటట్టు చెప్తామండి. నమస్తే మీడియా అమ్మా. మనకి తెలిసిన మీడియా ద్వారా, అంటే మన మీడియా అంటే మనం ఇదిగో ఇలా జరిగింది, ఇలా జరిగింది, ఇలా అయిందంట అనేసి దానికి రంగులు అద్దుతాం. వి ఎంజాయ్ ఇట్. ద నెగటివిటీ బ్రీడ్స్ దేర్. మన స్టేటస్ లో పెడతాం సార్ నెగటివ్స్, అలా కూడా చేస్తూ గ్రూప్ లో ఉండొచ్చు. పెడుతుంటాము. యా సార్, ఎవరిని మనం సరి చేయలేం సార్. మనకు తెలిసినా సరే మనం సరి చేయలేం సార్. అవితే మనం సరి చేసుకోవాలి లేదా మౌనంగా ఉండాలి. ఇప్పుడు ఇది ఎందుకంటే కాదు, అంటే యూ రియల్లీ వాంట్ టు, మీరు అవతల వ్యక్తికి నిజంగా హెల్ప్ చేయాలి అని అనుకున్నారు. అవును సార్. సో మీకు ఇది అర్థమైంది కదా? యూ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్, కాంటెక్స్ట్. మనం ఎవరైనా తప్పు చేస్తే మనం ఏం చేస్తాము? జనరల్ గా ఇప్పుడు మన క్లాస్ లో వదిలేస్తే జనరల్ గా ఏం చేస్తాము? అది టమ్ముకేసుకొని మిగతా వాళ్ళందరికీ చెప్తాము. జస్ట్ సి, అవతల తప్పు చేసిన వాడు ఇట్లా అంటున్నాడు అని అనుకోండి. ఎలా? నేను అంటున్నాను అనుకోండి, ఐ ఆమ్ ద పర్సన్ హూమ్ యు వాంట్ టు కరెక్ట్. నవీన్ రెడ్డి గారు నన్ను కరెక్ట్ చేయాలి అని అనుకుంటున్నారు. జస్ట్ చూడండి, ఎవరు తప్పు చేశారు? నేను. ఎవరు కరెక్ట్ చేసుకోవాల్సింది మిస్టేక్? నేను. ఎవరికి చెప్పాలి మీరు? నేను కరెక్ట్ చేసుకోవాలి అని అంటే, నేను మిస్టేక్ చేస్తే, నేను తప్పు చేస్తే మీరు ఎవరికి చెప్పాలి? నాకు మాత్రమే. యాక్చువల్లీ మనము ఎవరైనా తప్పు జరిగిపోయింది, మనకి ఏంటి అని అంటే, నాకు కాకుండా నా తప్పుని నేను కరెక్ట్ చేసుకోవాలనే ఉద్దేశంతో, నాకు కాకుండా మీరు ప్రపంచం మొత్తం ఎందుకు చెప్తున్నారు? మీకు తెలిసిన మీడియా మొత్తంలో ఎందుకు దాన్ని ఊదరగొడుతున్నారు? వై డు యూ డూ దిస్? వీడు తను చెప్పేవాడు మంచివాడు అనిపించుకోవాలని కోరికండి, అంతకన్నా లేదు. దానికి 4 దశలు ఉంటాయి, 4 స్టేజెస్. ధైర్యం లేక కూడా ఉంటది ఒక్కొక్కసారి. ధైర్యం లేక, అరే మీకు అవతల వాడిని ధైర్యం లేకపోతే ఏంటా మనం చూద్దాం. When I have committed a mistake and you wanted to tell it to me, it is a constructive feedback. It's a constructive feedback. Arey, I am genuinely interested in you. ఇది తప్పు జరిగింది, ఇలా వద్దు, నా ప్రకారం ఇది రైట్ అని చెప్పడం, దట్స్ ఏ కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్. మీరు అలా కాకుండా ఇదిగో ఇలా తనల్ని అందరి ముందు తిట్టాడు, ఎందుకంటే తను ఇట్లా ప్రవర్తించాడు అనేసి యు మేక్ ఫన్ ఆఫ్ మీ. వెన్ యు మేక్ ఫన్ ఆఫ్ మీ, యు డోంట్ టెల్ ఇట్ టు మీ బట్ టు ఆల్ అదర్స్. మీకు తెలిసిన వాళ్ళు, నాకు తెలిసిన వాళ్ళు, మన ఇద్దరికి తెలిసిన వాళ్ళు, లేకపోతే మీకు ఇష్టం అయిన వాళ్ళతోటి
మీరు నా తప్పును గురించి వేరే చోట చర్చిస్తుంటే ఇట్ ఈస్ ఫర్ ఫన్, ఇట్ ఈస్ కాల్డ్ గాసిప్. మీకు ఏమి పని లేక యు ఆర్ నాట్ రియల్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ మీ, యు ఆర్ నాట్ రియల్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ మెండింగ్ మీ. నన్ను మీరు కరెక్ట్ చేసేందుకు మీకు ఏ ఉద్దేశం లేదు. మీ ఉద్దేశం ప్రధానంగా ఏంటి? మీ ఉద్దేశం ప్రధానంగా ఇదిగో గాసిప్, నవ్వటానికి, నవ్వుకోవడానికి, నవ్వడం కోసం. అండ్ మీకు ఈ స్టేజ్ దాటి ఇంకో స్టేజ్ ఉంటుంది. ఏంటి? వాడికి ఇది కూడా తెలీదు, ఇది కూడా తెలీదు. దిస్ ఈస్ సో ఇమ్మెచ్యూర్ పర్సన్ హీఈస్. చూడు, బయటకి ఇంత పేరు, నేను ఇంత గొప్పవాడిని అంత గొప్పవాడిని అనేసి అతను చెప్పుకుంటాడు. నా చూసావా వాడు ఇలా దొరికిపోయాడు అనేసి ఈ గాసిప్ కి కొంచెం సీరియస్నెస్ యాడ్ చేసి, ఫన్ కి కొంచెం మీ ఆత్మాధిక్యత భావాన్ని యాడ్ చేసి, నేను ఎక్కువ అతను తక్కువ అని చూపించి నన్ను బీ లిటిల్ చేయడాన్ని, దాన్ని మీ సుపీరియారిటీని చూపించుకోవడం కోసం నాకు కాకుండా నా తప్పును వేరే వాళ్ళకి చెప్పి దాన్ని ఎంచి నన్ను వీలైనంత ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉంటే మీరు ఇట్ ఈజ్ యు ఆర్ గోయింగ్ ఇన్ టు అన్ ఇన్సెక్యూరిటీ. మీ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ మూలాన, మీ ఇన్సెక్యూరిటీస్ మూలాన నన్ను తక్కువ చేస్తే మీ మైండ్ చెప్తుంది, మైండ్ఫుల్ లివింగ్. మీ మైండ్ ఏమని చెప్తుంది అని అంటే, అతనితోటి మనం ఎలాగూ ఎదుర్కోలేకపోతున్నాము, వి విల్ బీలిటిల్ హిమ్, వీలైనంత వాడిని తక్కువ చేస్తాము. నా ఊహల్లో తను తక్కువ అవుతాడు, మీ ఊహల్లో తక్కువ అవుతాడు అని అనుకుని మిమ్మల్ని మీరు మీ ఇన్సెక్యూరిటీస్ ని తప్పిపుచ్చుకోవడం కోసం, మీ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ని తప్పిపుచ్చుకోవడం కోసం, అంతా మంచిగా ఉన్న నేను ఒక తప్పు చేస్తే ఆ తప్పుని ఎంచి ఎదుగో దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్ అనేసి మనం అనుకున్నాం కదా, దాన్ని ఎక్స్ట్రాపోలేట్ చేస్తాం. ఇదిగో అంతా బాగుంది, మనము క్రికెటర్స్ గురించి కానీ, ఒక సినిమా హీరోల గురించి కానీ, లేకపోతే ఫర్ దట్ మ్యాటర్ పొలిటీషియన్స్ కానీ, మన చుట్టూ ఎదుగుతున్న పక్కన వాళ్ళ గురించి కానీ మనం ఏం చేస్తాము అని అంటే, మన మైండ్ లో ఆ ఇన్సెక్యూరిటీస్ ఉండిపోయి మనం అలా ఎదగలేకపోతున్నాము అనేసి మనం ఏం చేస్తాము అని అంటే, అతనిలో ఎక్కడైనా తప్పు దొరికితే we tend to belittle them and మనకేమనిపిస్తుంది అని అంటే, వాళ్ళు తక్కువ చేస్తే మనం ఎక్కువ అని అనిపిస్తుంది. దట్స్ ఏ మైండ్ ఇల్యూషన్. వేరే వాళ్ళని తక్కువ చేయడం, ఎవ్వరు ఎక్కువ తక్కువ కాదు. మీకు మీ లైఫ్ లో అసలు యు ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ కాంపిటీషన్. కాంపిటీషన్ పెట్టుకున్నది ఎవరు? మనకి మనం. నేను తనకంటే తక్కువ అని ఎప్పుడో అనుకుని అవకాశం కోసం చూస్తాము, అతను ఎప్పుడు తప్పులు దొరుకుతాయా నేను తనని తక్కువ చేయడానికి. నేను ఇందాక చెప్పాను చూసారా, వీఆర్ క్రియేటింగ్ అవర్ ఎన్విరాన్మెంట్ లైక్ దట్. మన ఎన్విరాన్మెంట్ ని అలా క్రియేట్ చేసుకుంటా ఉంటే, మీరు ఇప్పుడు మైండ్ఫుల్ గా ఉంటాను, నేను పీస్ఫుల్ గా ఉంటాను అని అంటే, ఆ ఎన్విరాన్మెంట్ విల్ గివ్ యూ బ్యాక్ న్యూటన్స్ థర్డ్ లా. ఎవ్రీ యాక్షన్ హ్యాస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. మనం ఈ రోజు ఏం చేస్తే అది మనకి తిరిగి వస్తుంది. మన మైండ్ బ్యాంక్ లో ఏం పెట్టుకుంటే, అంతకు ముందు ఏం మీరు పెడితే అది మీరు అనుభవించవలసినదే. యాజ్ యు సో సో యు రీప్, యాజ్ యు సో, SOW సో. సో అందుకనే మైండ్ఫుల్ గా ఉండడము అనేది చాలా చాలా ఇంపార్టెంట్.
మనకి అవతల వాళ్ళ పట్ల నిజంగా ఏమి ఆ ఇబ్బందులు లేవు. వాళ్ళు మనం మాట అనుకున్నది కూడా లేదు. మనం ఫీల్ అవుతున్నాం వాళ్ళు నాకంటే ఎక్కువనో తక్కువనో. అసలు ఎక్కువ తక్కువ అనేది మీరు ఫీల్ అవుతున్నారు. జస్ట్ ఇమాజిన్, మీరు ఎప్పుడైనా అలా ఫీల్ అయ్యి ఉంటే ఒక్కసారి ఎంత అన్ అన్నెసెసరీ ఆలోచన అది ఆలోచించండి. ఎంత దిగజారిపోయిన ఆలోచన అది ఒక్కసారి ఆలోచించండి. మైండ్ఫుల్ గా లివ్ చేయడము అని అంటే మనకి ఇలాంటి కాంపిటీషన్స్ ఏం లేవు. ఎవరిది వాళ్ళది జీవితం. యూ హ్యావ్ మిమ్మల్ని మీరు అన్నెసెసరీ కాంపిటీషన్ లో తోసుకున్నారు. ఇదిగో నాకంటే వాడు ఎక్కువ సంపాదిస్తున్నాడు, నాకంటే అతనికి ఎక్కువ పేరు వస్తోంది, నాకంటే ఆమె అందంగా ఉంది, మనకు ఉంటాయి కదా. ఇదిగో ఆవిడ ఏం మేకప్ వేసుకొచ్చింది, మొహం అంతా ఇలా పూసుకొచ్చింది. యూ జస్ట్ మనకి అవతల వాళ్ళు అసలు ఆమెకి చీర ఏం కట్టుకోవాలో, ఏ ఏ పార్టీకి ఏ డ్రెస్ వేసుకోవాల్సో అసలు డ్రెస్ సెన్సే లేదు. యూ సే టు యువర్ సెల్ఫ్, యు ఆర్ నాట్ హ్యావింగ్ ఏ కాంపిటీషన్ విత్ ఎనీ వన్. మైండ్ఫుల్ గా ఆలోచించండి. మనము వి టెండ్ టు కంప్లైన్ మన అవతల వాళ్ళ మిస్టేక్స్. ఇది చిన్న చిన్న మిస్టేక్స్, దే ఆర్ నాట్ బిగ్ మిస్టేక్స్ ఆల్సో, కానీ మన మైండ్ ని పొల్యూట్ చేస్తున్నాయి. దే ఆర్ పొల్యూటింగ్ అవర్ మైండ్. అండ్ మనం పొల్యూట్ అయితే మనకేంటి నష్టము అని అంటే, దే ఆర్, మనం ఫస్ట్ క్లాస్ లో చెప్పుకున్నాం, మన ట్రాక్ ని అవి చేంజ్ చేస్తాయి. మనం ఒక చోటకి వెళ్ళాల్సింది మనం మనం అన్నెసెసరీ మిమ్మల్ని పిలవని పేరెంటకాలకు వెళ్ళినట్టు అనవసరంగా మీరు కాంపిటీషన్ ఫీల్ అయ్యి అవతల వాళ్ళని తక్కువ చేయాలని చూసి మన మైండ్ పవర్ యు ఆర్ యూజింగ్ ఇన్ బీ లిటిలింగ్ అదర్స్. అవతల వాళ్ళని తక్కువ చేస్తే మనం ఎక్కువ, మనం ఆత్మాధిక్యత భావాన్ని ఫీల్ అవ్వడం కోసం మన మైండ్ కు క్రియేట్ చేసే ఇల్యూషన్ లో పడిపోయి ఇంకా నెక్స్ట్ స్టేజ్ ఉంటది. నెక్స్ట్ స్టేజ్ నేను చెప్పాను చూసారా, వెన్ యూ సే ఇట్ బికాస్ నా గ్రోత్ మీకు ఈర్ష్య పుట్టిస్తుంది, నా ఎదుగుదల మీకు ఈర్ష్య పుట్టిస్తుంది. కాబట్టి మీరేం చేస్తారు అని అంటే మీరు కక్కుతారు. వెనమస్, ఎన్వి, జెలసీ. సో యూ డోంట్ లైక్, అది మీకు డైజెస్ట్ అవ్వట్లా. నన్ను అద్భుతంగా, ఇదిగో నేను బాగా పాడాను అని ఎవరైనా నన్ను పొగిడితే ఏం పాడడము, మీకు సరిగమలు కూడా సరిగ్గా రాదు. ఏంటి అలా పాడారు? ఇదిగో స్వాతి కిరణం అనే మూవీ ఉంది, మమ్ముట్టి యాక్ట్ చేసింది, రాధిక యాక్ట్ చేసింది. అంత గొప్ప పద్మశ్రీ లేకపోతే అంత గొప్ప కళా పిపాసి, జస్ట్ బికాస్ ఆఫ్ ఈగో స్టేజ్ దాటిన ఎన్వి స్టేజ్ దాటిన జెలసీ, హేట్రెడ్. నాకంటే నిన్ను సరస్వతీదేవి ఎలా కరుణించిందిరా అనేసి ఆయన తన కెరీర్ ని నాశనం చేసుకుంటాడు, అవతల వ్యక్తిని ఎలాగూ నాశనం అయిపోతాడు. హీఈస్ గాన్ ఫర్ ఎవర్. మన ట్రాక్ మనకి అలా స్వాతి కిరణం మూవీ గురించి నేను లాస్ట్ లో చెప్పాలని అనుకున్నాను. మనం అలా వెళ్ళిపోతున్నామేమో. అవతల వాళ్ళతోటి మనకి ఎప్పుడూ కాంపిటీషన్ లేనే లేదు. ఇది మన ఓన్ లైఫ్. మన ఓన్ లైఫ్ లో చక్కగా నీట్ గా హ్యాపీగా మీరు ప్రశాంతంగా ఉండొచ్చు. మన మైండ్ ఇల్యూజన్ క్రియేట్ చేస్తుంది. అతను నీకంటే ఎక్కువ సంపాదిస్తున్నాడు, ఆవిడ నీకంటే అందంగా ఉంది, ఆయన నీకంటే బాగా డాన్స్ చేస్తాడు, ఆయన నీకంటే బాగా హ్యూమరస్ గా ఉంటాడు, ఫన్ గా ఉంటాడు.
లేకపోతే అందంగా ఉంటాడు, పెద్ద కారులో తిరుగుతాడు. దీస్ ఆర్ ఆల్ ఇల్యూషన్స్. మన లైఫ్, యు ఆర్ యూనిక్. మీకు అసలు ఎవరితో కాంపిటీషన్ లేదు, మనకి అసలు ఎవరితో కాంపిటీషన్ లేదు. మనం అనుకుంటాము మనకు ఒక కాంపిటీషన్ ఉంది అని చెప్పి మనమే భావించి అవతల వాళ్ళకి తెలియని కూడా తెలియకపోవచ్చు. ఒక్కొక్కసారి ఈ స్టేజెస్ దాటుతూ ఉంటే అవతల వాళ్ళకి తెలుస్తుండొచ్చేమో. ఈ గాసిప్ అంటే కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం, తర్వాత గాసిప్, ఆ తర్వాత మనం అనుకున్నది ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, ఆ తర్వాత ఈర్ష్య, అసూయ, ద్వేషాలు. వీటిని మనము ఏ స్టేజ్ లో ఉంచుకోవాలి అనేది మనకందరికీ తెలుసు. ఏ స్టేజ్ లో ఉంచుకోవాలి? ఇట్స్ ఓన్లీ లిమిటెడ్ టు అస్. నిజంగా అవతల వ్యక్తిని చూసి మనం ఎదగాలి అని అనుకుంటే, మనం ఎప్పుడు పాజిటివ్ గా ఉంటే, అరే నేను కూడా ఇలా ఉంటే బాగుంటుంది అని అనుకుంటే సాధించడానికి కృషి చెయ్యండి. మైండ్ ని అలా ఎలా నేను కూడా సాధించగలను అనేసి ఆలోచించండి. అవతల వాళ్ళు అంతే తప్పితే అవతల వాళ్ళని తప్పు చేస్తేనో అవతల వాళ్ళ తప్పులని మీరు ఎన్కాష్ చేసుకోవాలని చూస్తే మీరు అసలు సరిగ్గా జీవిస్తున్నట్లు కాదు. సో వేర్ వీ హ్యావ్ స్టార్టెడ్ టు మేక్ అవర్ ఎన్విరాన్మెంట్ హ్యాపియర్. మనకి ఎన్విరాన్మెంట్ హ్యాపియర్ ఎప్పుడు అవుతుంది అని అంటే, మనము ఇలా మైండ్ఫుల్ గా అన్నెసెసరీ, ఇది అనవసరంగా అవతల వ్యక్తి గురించి ఈర్షపడుతున్నానా, అవతల వ్యక్తి గురించి నేను ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ గా ఉన్నానా, అవతల వ్యక్తి గురించి నేను గాసిప్ చేస్తున్నానా, లేకపోతే నాకు తెలిసింది ఇదిగో మీరు చాలా బాగున్నారు, ఇదిగో ఈ షర్ట్ వేసుకొస్తే బాగుంటుంది, ఈ షర్ట్ బాగాలేదు శ్రీధర్ బాబు గారు, మీకు ఇదేంటి ఈ రెడ్ షర్ట్ బాగాలేదు, బాగా కనిపించట్లేదు అని నాకు చెప్తే నాకు బాగుంటుంది. అంతే తప్పితే అసలు అతనికి డ్రెస్ సెన్సే తెలీదు అని అంటే, రైట్? సో ఫ్రమ్ నవ్ ఆన్, ఈ రోజు నుంచి మనం జాగ్రత్త పడదాం. ఏమని? ఏదైనా మనకి అవతల వ్యక్తి నిజంగా కావాలి అని అంటే డైరెక్ట్ ఫేస్ టు ఫేస్. మనం చెప్పలేము అన్నప్పుడు మనకు అది అవసరం కూడా లేదు. మనం చెప్పలేని దాని గురించి మన మైండ్ లో స్పేస్ ఎందుకండి వేస్ట్ చేయడం? మనం అక్కడ కాకుండా వేరే చోట చెప్పాలి అని అనుకున్నామా, మన మైండ్ ఫుల్ గా ఆలోచిస్తున్నట్లు కాదు. సో ఇలానే మన రిలేషన్స్ బాగుపడతాయి. మనం ఎప్పుడో మన రిలేషన్స్ మన వైపు నుంచి పాడు చేసుకుని ఉంటే గనక, మనం ఎప్పుడో ఈ గాసిప్ కో, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కో, జలసీకో గురి అయ్యి మన రిలేషన్స్ పాడు చేసుకుని ఉంటాం. ఎప్పుడైనా మనం అలా పాడు చేసుకుని ఉంటే మనం వాటిని మళ్ళీ తిరిగి రాబట్టుకుందాం. ఎలా? ఇప్పుడు మన ఎన్విరాన్మెంట్ ని మంచిగా ఉంచుకుంటూ. అర్థమైంది కదండి? రైట్? ఐ విల్ జస్ట్ స్టాప్ టుడే. హ్యాపీ, ఎంజాయ్ యువర్ లైఫ్. ఆల్ ద బెస్ట్. Love you all. Namaste. We'll meet tomorrow. Thank you. Thank you. Thank you, sir. Thank you, sir.